నిన్న మీరంతా చూశారు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం ఎలా మాట్లాడిందో, నీతి మాలి నీతి వదిలి ఎలా మాట్లాడిందో. అన్నం పెట్టిన అమ్మ ఇదే ప్రభాకర్ రెడ్డికి అనేకసార్లు అన్నం పెట్టింది విజయమ్మ. అన్నం పెట్టిన అమ్మని ఎలా మాట్లాడాడో అలా మాట్లాడే వ్యక్తిని కనీసం ఈ ప్రభుత్వం శిక్షిస్తుందా? సుమోటోగా కేసు తీసుకుంటుందా? చట్టం న్యాయం ఎక్కడైనా ఉన్నాయా? నిజంగా కూడా ఆ మాటలు విన్నప్పటి నుంచే రక్తం మరిగిపోతుంది. మనసు నిజంగా తట్టుకోవడం లేదు. నోటుకొచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఒక తల్లిని ఎలా మాట్లాడతారా? అది తాడిపత్రిలో పుట్టినటువంటి ఒక ఆడపడుచు విజయమ్మ. తాడిపత్రిలోనే పుట్టింది ఆమె. ఒక తోబుట్టువు లాంటి వ్యక్తిని ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఏంది? నేను అడుగుతున్నా, ఇతను మానసిక వ్యాధి. ఏ స్థాయి మానసిక వ్యాధి అంటే మనుషులు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఇచ్చే వ్యక్తి కాదు, పశువులు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇతనికి. ఒక పశువు లాంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి జూలో పెట్టాలి. హిపాటిజం ఖడ్గమృగాలు వాటితో సమానంగా పెట్టి జూలో లాక్ చేయాలి ఇతన్ని. ఒక జూలో ఉన్న వ్యక్తిని ఊరి మీద ఊరు కుక్కలాగా వదిలేశారు. నేను మాట్లాడుతున్నా ఈరోజు, వీళ్ళు అడుగుతున్నా నా సవాల్ అంటున్నావు. ఏందిరా తొక్కులో సవాలు? నీ సవాల్ ఏంద్ర నాకు అర్థం కాకుండా ఉంది. పరిటాల రవి ఆ రోజు ధైర్యం ఉంటే నామినేషన్ అయ్యి అంటే గాంధీ భవన్లో తాడిపత్రి మున్సిపాలిటీకి నీ చేత బీఫామ్లు ఇస్తే బీఫామ్లు గాంధీ భవన్లో వదిలేసి ఉన్న 34 కౌన్సిలర్లు ఇనానమస్గా పరిటాల రవి చేసుకోబోతుంటే యాడైపోయిందిరా నాయన నీకు ఆడమగ్గ కానీ మాడనాయాల నీకు. ఆ రోజు చేసిన సవాల్, ఆ రోజు చేసిన సవాల్ ఛాలెంజ్ ఛాలెంజ్ చేయలేకపోయినావా? నీతి మాలిన నాయాల, నికృష్టపు నాయాల, సంస్కారం లేని నాయాల. మనిషివే పశువా నువ్వు? నిజంగా చెప్తున్నా, పాసు పాసుకున్న పిల్లాడు కూడా మీ ముఖం చూస్తే ఈ టంకాయ పీకేసిన ముఖం పాసుపోవడం కూడా ఆపేస్తాడు. అది నీ పరిస్థితి. నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు కూడా జగన్మోహన్ గారు మాట్లాడుతున్నావా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గలీజు నాయాలా, గబ్బు నాయాలా, ఏమనుకుంటున్నావు నువ్వు? నీకన్నా నీ అనంతపురంలో పందులు నాయం, బురదలో పందులన్నా కొంచెం శుభ్రంగా ఉంటాయి, కొంచెం ఉందాతనం ఉంటుంది. నువ్వేం రెడ్డినా నాకు అర్థం కాకుండా ఉంది. అసలు డిఎన్ఏ టెస్ట్ చేయాలా? నువ్వు రెడ్డివే కాదండి. రాయలసీమలో రెడ్డి అంటే ఒక పౌరుషం, ఒక మాట, ఒక పౌరుషం, ఒక గౌరవం, చాలా ఉందాతనం, ఆడ మనిషిని ప్రేమించే అభిమానించే తోబుట్టుగా చూసే మనస్తత్వం. రాయలసీమలో పౌరుషానికి నిదర్శనం అదే రాయలసీమ నుంచి వచ్చిన వాడిని. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉన్న ఆడవాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్న చరిత్ర రాయలసీమలో లేదు. నువ్వెలా రాయలసీమలో పుట్టావు? రాయలసీమ హీరోడు నువ్వు. అసలు నువ్వు రెడ్డి అనడానికే అర్హత లేదు నీకు. నీ డిఎన్ఏనే నువ్వు సంకీర్ణ జాతి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు మనిషివో పశువో మాకేమాత్రం కూడా అర్థం కావడం లేదు. మేము తిట్టాలనుకుంటే ఎందుకంటే 4 రెట్లు 4 ఇంతులను తిట్టగలం, కానీ సంస్కారం అడ్డొస్తుంది. నిజంగా కూడా చాలా మాట్లాడగలం. జారుడు నీళ్ళకు పుట్టిన నాయాల ఏం మాట్లాడతావు నువ్వు? నీతి నికృష్టపు నీతి మాలని చేస్తాడు. మనిషివే నువ్వు? మనిషివే? మనిషి మాట్లాడతాడా? నీ ఇంట్లో నీ భార్య పిల్లలు, నీ అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రులు ఉంటే దాన్ని అంగీకరిస్తారా? సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారని ఈరోజు నిజంగా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు నీకు వ్యాపారం నేను మా నాన్న బొగ్గు బస్సులు నడిపాడా, నేను ఓలా బస్సులు నడుపుతున్నంటున్నావు. నీ బొగ్గు బస్సులు నీ ఓలా బస్సులు జనాలు చంపేదానికా? నువ్వు తాగి మాట్లాడుతున్నావు. నీ డ్రైవర్లు తాగి గోతులో వేసేస్తున్నాడు జనాలు. డబ్బుల కోసం, ఆదాయం కోసం ఇట్లాగే చేయాలనుకుంటే, బస్సులతో మనుషులు చంపేయాలనుకుంటే దీనికన్నా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి బ్రోకర్ కంపెనీ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. నీ బస్సులో మరణ మృదంగాల, నీ బస్సులో అంతటికే
రాజశేఖర్ గారు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సూర్యప్రతాప్ రెడ్డిని మీద పోటీ చేస్తే నువ్వు ఓడిపోతావంటే రాజశేఖర్ గారిని ప్రచారానికి తీసుకెళ్ళి చాలా దగ్గర వాడైనా సూర్యప్రతాప్ రెడ్డిని తిట్టించి రాజశేఖర్ పక్కన పెట్టుకుని గెలిచిన వాడివి. రాజశేఖర్ గారు 3,000 ఎకరాలు నీకు ఇస్తే ఆ 3,000 ఎకరాల సిమెంట్ కంపెనీ పెట్టుకుంటా నాకు ఇయ్యని ఆ మహానుభావుడితో పనిచేయించుకొని పక్క కంపెనీకి అమ్మేస్తున్నావు. ఆ గ్రానైట్స్ అంతా బైండ్స్ అంతా నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నువ్వు కూడా కుటుంబాన్ని మాట్లాడుతున్నావా? నేను స్కూటర్ ఉందంట, వీళ్ళ కొడుకు ఇచ్చేసాడంట, తొక్క చేశాడంట, తోలు చేశాడంట. ఎవరు అడుగుతున్నారు? ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. నీలాంటి తండ్రి ఎక్కడు ఏ కొడుక్కి ఉండడు. నీలాంటి నీతి మాలిన నాయకుడు ఏ రాష్ట్రంలో ఉండడు. నీలాంటి భాష మాట్లాడే ఏ ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో ఉండడు. నేను కూడా మాట్లాడచ్చు. నీ అమ్మ అనొచ్చు, నీ అక్క అనొచ్చు, నా కొడుకు అనొచ్చు. నాకు సంస్కారం అడ్డు వస్తుంది. అది కాదు నా ఉద్దేశం. మనిషివే నువ్వు. నీ గురించి మాట్లాడంటే చాలా మాట్లాడగలం. ఒక లైసెన్స్ తీసుకుని 10 బస్సులు నడుపుతాం. కొంచెమైనా బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ముట్టి కిందకి వయసు వస్తే సరిపోదు, వయసుకి తగ్గట్టు పెద్దరికం రావాలి. ఏముందిరా నీకు? నువ్వు మనిషివా? నువ్వు నీకు జన్మమా? ఇలాంటి జన్మలు కూడా ఉంటాయా ప్రపంచంలో? నీ వీడియో చూసిన తర్వాత, నీ మాట చూసిన తర్వాత నీ వెనకాల నలుగురు కూడా వెళ్ళిపోయారు అసహించుకొని. ఇట్లాంటి వ్యక్తి పక్కన మేము ఉండేది. నువ్వు మాట్లాడిన తీరు, నువ్వు మాట్లాడిన భాష మా వల్ల కాదు మాట్లాడడానికి. మేము చాలా ప్రాక్టీస్ చేసాం 2 రోజులుగా. మా వల్ల కావడలా నేను ఎలా తిట్టాలో. ఎందుకంటే నువ్వు మాట్లాడిన వీడియోల గతంలో చూసాం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎవడు తరం కదా అలా మాట్లాడు. అంత నీచ స్థాయికి ఎందుకు దిగజారిపోతావురా నాయన? నువ్వు వయసుకి తగ్గట్టు ఇంకన్నా ఉందాగా ఉండు. నువ్వు 200 సంవత్సరాలు బతుకుతావా? బతికినంతకాలం ఏడైనా వస్తే గౌరవపదంగా ఉండు. నీతిమాలిన ఆయన, నీతిమాలిన చట్టాలు, నీతిమాలిన మాటలు, అసభ్య వ్యవహారం, గలీజు గబ్బులాయాలు, మనుషుల పశువులు. మీడియా బృందానికి మీకందరికి కూడా అభివందనాలు. నిజంగా జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డిని గురించి మాట్లాడాలంటేనే ఒక మానవుడిగా పుట్టినాక మానవ జాతి చాలా పవిత్రమైన జాతి. కనీసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉంటూ పరిటాల రవిని చంపిన కేసులో కూడా మీ అన్న ముద్దాయిగా పెట్టి చంద్రబాబు అసెంబ్లీలోనే అనేక రకాలుగా ఇబ్బంది పెడితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడినటువంటి ఒక తండ్రి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అమ్మ వారికే కాదు రాష్ట్రానికి కూడా ఒక తల్లిగా భావిస్తూ ఆమె ఏ రోజు కూడా బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఆమె దగ్గర మీరందరూ కూడా బతికి ముందుకు వచ్చిన వ్యక్తులు కేవలం పదవి కోసం ప్రాకులాడి మీ యొక్క ఆస్తులను నింపుకునేదానికి వెన్నుపోటుదారుల దగ్గరికి పోయి మీరు కలవటం. నిజంగా మీ బస్సుల్లో లైసెన్స్ లేదు. ఒక 10 సంవత్సరాల ముందు కూడా నీ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా 21 మంది చనిపోయినారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానీ బయట కానీ విపరీతంగా మిమ్మల్ని గురించి విమర్శించాడు. ఒక తూరి జ్ఞాపకం తెచ్చుకో ప్రభాకర్ రెడ్డి గారు, నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు అన్న మాటలు మేము అనలేకపోతున్నాము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మాట ఇస్తే మడమ తిప్పినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్ని మాట్లాడినా కానీ ఒక్క పల్లెత్తి మాట నిన్ను మాట్లాడలా. ఆయన ఏమన్నాడు? ఫలానా ట్రావెల్స్లో చనిపోయినారు, వాళ్ళని చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చూడాల్సిన వ్యక్తి రాలేకపోయినాడు. హాస్పిటల్ పోయి చూసినప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నారు లేదని అడిగితే డాక్టర్లు లేదని చెప్పారు. పోస్ట్ మార్టం చేయకపోతే మీకందరికి కూడా పనిష్మెంట్ వస్తుంది, ఎందుకంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా పోస్ట్ మార్టం చేశారు అని వారు చనిపోయిన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ
ఆ వ్యక్తి ఏ విధంగా డ్రైవ్ చేశాడు, తాగి చేశాడా తాగి చేయలేదని ఒక విధానంతో వారు మాట్లాడితే మీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వెనుకేసుకుని వచ్చి మిమ్మల్ని కాపాడుతాడని జగనన్న ఒక్క పల్లెత్తి మాట కూడా మిమ్మల్ని అనలా. లైసెన్సులు ఎట్టు వచ్చిందని కూడా మాట్లాడాలి. అక్కడ ఆయన ఒకే మాట అన్నాడు, పోస్ట్ మార్టం చేసినారా లేదా, ఇంతమంది చనిపోయినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారా లేదని అడిగిన దానికి ఇంత వికారంగా మీరు మాట్లాడినప్పుడు అది మీ విజ్ఞతకే వదులుతున్నాము. ప్రజల చేత ఎన్నుకోబడినారు మీరు, ప్రజలు అసహించుకుంటున్నారు నీ మాటల్ని, ప్రజలు చీకొడుతున్నారు నీ మాటల్ని. నువ్వు ఒక్కడ మాట్లాడినావు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిన్ను అసహించుకునే మాటలు మాట్లాడుతున్నారు. నీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఇప్పటికైనా మేలుకో. పెద్దవారిని మిమ్మల్ని దగ్గర చేరదీసిన కుటుంబం పైన ఈ విధంగా అవాకు చవాకులు మాట్లాడటం మంచిది కాదు. అది నీకు మంచిది కాదు. నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే నువ్వు ఏ నోటితో మాట్లాడినావో ఆ నోటికి కూడా భగవంతుడు తాళం వేసే రోజులు దగ్గర ఉంది. ఖచ్చితంగా తాళం వేస్తాడు. నువ్వు ఇప్పుడైనా మేల్కొని నువ్వు చెప్పినటువంటి మాటల్ని విత్డ్రా చేసుకొని జగనన్నని క్షమాపణ ఏడుకోవాల్సిందిగా నిన్ను డిమాండ్ చేస్తూ వదులుతున్నాము.